గత కొన్ని నెలలుగా యాకోబు రాసిన పత్రికను ధ్యానం చేసుకున్నాం. పోయిన వారంతో యాకోబు రాసిన పత్రిక పూర్తయింది, అయిపోయింది. ఇప్పుడు రోమీలు రాసిన పత్రికను ధ్యానం చేసుకున్నాం. కొన్ని వివరాలు దీని గురించి నేను చెప్తాను. ఎందుకు పౌలు గారు ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికను రాశారంటే, ఇది క్రీస్తు యొక్క సువార్తను గురించి స్పష్టంగా మనకు అర్థం కావడానికి రాశారు. అంటే సువార్త అంటే ఏంటి, సువార్త ఒక మనిషికి ఎందుకు, మనిషి ఎక్కడున్నాడు అంటే మనిషి పాపంలో ఉన్నాడు. తర్వాత ముఖ్య అంశాలు ఏంటంటే పాప విముక్తి, రక్షణ, నిర్దోషుల యొక్క లెక్క, నిర్దోషత్వం, దేవుని యొక్క న్యాయము, కృప, నమ్మకము, వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికను పౌలు గారు స్పష్టంగా రాశాడనమాట. అంటే ఒక వ్యక్తికి సువార్త యొక్క అవసరం ఏంటి, లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి కదా, ఈ మార్గాల్లో లేనిది సువార్తలో మాత్రమే ఉన్నది ఏంటి అనేది పౌలు గారు స్పష్టంగా దీంట్లో రాశాడు. అదే రోమీలకు రాసిన పత్రిక. అయితే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం, రెండవది ఎదుటి వ్యక్తులకు కూడా చెప్పే విధానం చాలా ప్రాముఖ్యంగా గమనించండి. ఈ బైబిల్ స్టడీని నేను ఎందుకు ఏర్పాటు చేశానంటే, సాధారణమైన విశ్వాసుల్లాగా మనం ఉండకూడదు. సంవత్సరాలు గడిచే కొద్దికి మనం ఏమవ్వాలంటే వాక్యాన్ని నేర్చుకుని బోధించే స్థాయికి రావాలి. ఏ స్థాయికి రావాలి? అందుకే ఒక సంఘంతో అంటాడు, మీరు ఇంతకాలమైన కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నారు, ఇంకా శరీర సంబంధం లాగానే ఉన్నారు అంటాడు. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక టీచర్ ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు సంవత్సరాలు కూర్చొని వింటానే ఉన్నాడు. వీడు ఒక స్టూడెంట్ అయిపోయి ఈయన ఒక టీచర్గా ఉండిపోయి అలాగే కాలం గడుస్తుంది అనుకోండి, అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక స్టూడెంట్ నుంచి మంచి జాబ్ చేసే స్థితికి రావాలి అంటే తనంతట తాను ఎదిగే స్థితికి రావాలి. ఒకవేళ ఎదుగుదల లేకుండా వీడెప్పుడు వింటానే ఉంటే, వీడెప్పుడు చెబుతానే ఉంటే చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి బుద్ధి లేదు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మన ముందు కొంతమంది అయినా, లేదంటే ఈ సోషల్ మీడియాలో వింటుంది కొంతమంది అయినా, ఎవరైనా సరే మన వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యము ద్వారా మనం ప్రభావితం అయ్యి మనం క్రీస్తునకు శిష్యులుగా మార్చబడాలి పరిపూర్ణంగా. రెండోది ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టడంలో మన వంతు మనం ఒక సాధనంగా మారాలి దేవుడి కోసం. అర్థమవుతుందా? వాక్య ధ్యానం ఎందుకంటే ఏదో వచ్చేసిద్ది, ఏదో ఆశీర్వాదం వచ్చేసిద్ది, ఏదో దీవెన వచ్చేసిద్ది, వీటన్నిటి కోసం కాదు. దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యము మన ద్వారా విస్తరించాలి, మన ద్వారా ప్రబలాలి. అవునా కాదా? యేసు ప్రభు డైరెక్ట్గా వచ్చాడు భూమి మీదకి, ఆయన పని ఆయన ముగించుకుని వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మను పంపిన తర్వాత ఎవరు చేయాలి పని? అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేశాడు. అపోస్తులను ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే సువార్తను విస్తరింపజేశాడు. మీకు ఇంకొక విషయం చెప్పనా, అంటే సువార్త విస్తరించడానికి మెయిన్ కారణం అపోస్తులు మాత్రమే కాదు, సువార్త విస్తరించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సంఘం. ఏంటది? స్పష్టంగా అక్కడ ఏం రాయబడిందంటే అపోస్తుల కార్యంలో తీయొద్దులే కానీ, సంఘమునకు బహుహింస కలగా అపోస్తులు తప్ప కడమ వారందరూ చెదరిపోయిన వారందరూ కూడా ఏం చేశారంటే సువార్త ప్రకటించుచూ వెళ్ళారంట. వాళ్ళు ప్రకటించిన సువార్త ఏమైందంటే సంఘాలు స్థాపించబడటానికి ఒక కారణమైంది. మరి ఈరోజు నా ప్రశ్న, ఎన్నాళ్ళు వచ్చినా నువ్వు ఇంకా వినేవారిగా వినేదానిగానే ఉంటావా, లేదంటే ఏమైనా అప్డేట్ అవుతావా? అప్డేట్ అవ్వకపోతే అసలు నీ వల్ల ఉపయోగం లేదు. డస్ట్బిన్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది, కానీ చర్చికి వచ్చి వాక్యాన్ని విని ఏదో విని వెళ్ళామనే వారు మాత్రం దేవుడికి ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఇంకా కొంతమంది రోగాలు తగ్గుతాయని, కొంతమంది దానికోసమని దీనికోసమని వస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు ప్రయాసపడండి. అప్పుడు జరిగేది ఏంటంటే దేవుడు మీ కొరకు ఉంటాడు. అంటే మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. భక్తులు ఎవ్వరు జీవితంలో చూడండి, వారు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు చేయాలనుకున్నారు. అప్పుడు ఏమైందంటే అడగకుండానే దేవుడు అన్నీ ఇచ్చేసాడు వాళ్ళకి. ఇచ్చాడా ఇవ్వలేదా? సొలొమోను కనుక ఒకసారి చూస్తే దేవుడే సాక్షాత్తుగా ప్రత్యక్షమై సొలొమోన్ని, నీకేం కావాలి సొలొమోన్ అంటే, దేవుడు సొలొమోనుకి అంతటి వరాన్ని ఇవ్వడానికి కారణం సొలొమోను అడిగిన మనవి. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు మిమ్మల్ని కనుక మీ దగ్గరకు వచ్చి ఏం కావాలని అడిగితే ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు చెప్పనా? ఏముంది, ఏమో అసలు అప్పులు తీరిపోయి ప్రశాంతంగా మా ఇంట్లో వాళ్ళకి అన్నీ అయిపోయి చక్కగా ఉడ్డెక్కితే చాలని చెప్తారు. ఇవన్నీ కూడా పిల్ల చేష్టలు అనమాట. అంటే ఇంకా చాలా మంది ఎల్కేజీలో ఉన్నారు, యేసుప్రభు నమ్ముకున్నారు కానీ మందిరానికి వస్తున్నారు కానీ ఎల్కేజీ ఆలోచనలు, చిన్నపిల్లల తత్వం పోలా. మీకు అర్థం కాదని చెప్తా వినండి.
మీలో ఎవరైనా చిన్నప్పుడు గోళీలు ఆడారా? ఆడారా? ఆడలేదా? ఆడోళ్ళు కాదు, మగోళ్ళు ఆడుంటారు. నేనైతే ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఆడేవాడిని సరదాగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాడు ఒక 4, 5 గోళీలు ఆటలో గెలిచాడు అనుకో, వాడికి అది పండగ. మనం ఒక 10 రూపాయలు వాడికి ఇచ్చామనుకో, అదొక పండగ. ఇప్పుడు అదే గోళీలు ఒక బస్తా తీసుకొచ్చి మీకు ఇచ్చామనుకో, అసలు మీకు ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకనాడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలాగా ప్రవర్తించాం. ఇప్పుడు పెరిగిన తర్వాత పెరిగినట్లు ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు మీరు ఒకప్పుడు దేవుని తెలియక ముందు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నాకు జబ్బులు తగ్గాలని, నాకు రోగాలు తగ్గాలని, అవి కావాలి, ఇవి కావాలని వచ్చారు. మా కుటుంబం కూడా, మా అమ్మ రావడానికి కూడా కారణం ఏంటంటే, చనిపోతుందని చెప్పి డాక్టర్లు పంపించేశారు హాస్పిటల్ నుంచి. ఏం బతకదో, ఈమెకి అసలు ఒక మెడిసిన్ ఇవ్వడం కూడా వేస్ట్ అని చెప్పారు. అలాంటి పరిస్థితులు యేసుప్రభు నమ్ముకుంది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను బాగు చేసేట ఆమె అలా మారింది. అలాగా స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన మనం ఈ లోకానుసారమైన విషయాల కోసం, చిన్న చిన్న వాటి కోసం దేవుని దగ్గరకు వచ్చాము, నమ్మాం, కరెక్టే. కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చినాక దానికోసమేనా? ఎన్ని సంవత్సరాలకు వచ్చిన స్వస్థతేనా? ఎన్ని సంవత్సరాలకు వచ్చిన అదేనా? ఇక దేవుడికి మనం ఇచ్చేది ఏమి లేదా? ఎప్పుడూ కూడా దేవుని వల్ల మన లాభం పొందడమేనా? దేవునికి కావాల్సింది ఏదైనా ఉంది అనేది ఎప్పుడైనా ఆలోచిస్తానమ్మా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి కావలసినవి అనేకమైనవి ఉన్నాయి మన ద్వారా జరగాల్సిన ప్రణాళికలు. అవి వాటి మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా మీరు వేటినైతే ఆశిస్తున్నారో అవి మీరు అడగకుండానే దేవుడు ఇస్తారు. మీకు అర్థం కాదని చెప్తున్నాను. అన్నారు సొలొమోను గురించి చెప్పాను కదా. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలంటే ఏమి అడగల సొలొమోను. అయ్యా, ఇదిగో నువ్వు ఇంత గొప్ప బాధ్యత నన్ను ఎత్తి మీద పెట్టావు కదా, ఈ బాధ్యత నెరవేర్చడానికి, నీ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానము దయచేయమని అడుగుతాడు. అంటే ఇప్పుడు సొలొమోను ఎవరి కోసం అడిగాడు దేవుణ్ణి? సొలొమోను కోసం అడిగాడా? సొలొమోనుకు దేవుడు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి సొలొమోను మనవి చేశాడు. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, దేవుడు సొలొమోను యొక్క మనవిని ఆలకించాడు. సొలొమోను మనవి దేవునికి ఇష్టమైంది కాబట్టి సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, సొలొమోను, నేను నీకు ప్రత్యక్షమైతే శత్రువులు ప్రాణమైన, లేదా ఆస్తినైనా, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుష్నైనా అడగలేదు కదా. ఇదిగో నువ్వు జ్ఞానాన్ని అడిగో, కానీ నువ్వు అడగకుండా కూడా నీకు అన్ని ఇస్తున్నానని చెప్పేసి సొలొమోను అడిగినది అడగనివి కూడా ఇచ్చేశాడు. ఎందుకని దేవుడు అడగకుండానే ఇచ్చాడు? ఇప్పుడు చాలాసార్లు ఎందుకని మనం అడిగినా ఇవ్వట్లేదు కొన్ని అంటే, మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు లోకంలో కావాల్సినవి ఏమేమి కావాలో అన్నీ ఆయన తెలుసు. కానీ మనకు ఆయనకేమి కావాలి అనేది తెలియాలి. అది ఇక్కడ విషయం. ప్రార్థన చేసినా, మనం ఏది చేసినా దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, దేవునికంటూ ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆ చిత్తాన్ని జరిగించడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తుల హృదయాల్లో కదలికలు తీసుకొస్తాడు. ఆ వ్యక్తుల పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తాడు. ఆ వ్యక్తుల స్థితిగతుల్ని అవసరమైతే కూటికి లేనోని కోటేశ్వరుని కూడా చేస్తాడు. ఈరోజు మనం ప్రార్థన అంతా లోకానుసారమే. ప్రార్థన అంతా మన ఇహలోకపరమైనయే. కొంతమంది గంటలు 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 చేస్తూనే ఉంటారు ప్రార్థన. దేనికోసం చేసేవారంటే ఈ లోకానుసారమైన వాటి అన్నిటి కోసం అని చెప్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము దేవుని రాజ్యం కొరకు కష్టపడేవారిగా మార్చబడాలి. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం ఆఖరి వచనాలు ఏమంటాడంటే, మీకు ఈ లోకంలో కావలసినవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీకు వస్త్రాలు కొనని తెలీదా? అసలు మన దేవుడు ఎంత గొప్పోడంటే, నీ నడకను నీ పడకను కూడా చూస్తున్నాడు అంట ఆయన. అంటే మనం ఏమనుకుంటాం అంటే, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన వింటాడు అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకో, నువ్వేం ఆలోచిస్తున్నావు ఆలోచన కూడా తెలిసిద్ది ఆయనకి. ఆయనే దేవుడు అంటే. ఆలోచన తెలుసా తెలీదా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నువ్వేం ఊహిస్తున్నావో కూడా తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం తెలుసా? ఒక 5 నిమిషాల తర్వాత నువ్వేం ఊహించుకుంటావో కూడా తెలుసు ఆయనకి. అంటే ఆయన అంత స్పష్టంగా తెలుస్తుంది నిన్ను, అంత స్పష్టంగా ఎరుగుతాడు ఆయన నిన్ను, అంత స్పష్టంగా నీ నడకను నీ పడకను ఎరిగిన దేవునికి నీ కష్టాలు నీ బాధలు తెలియదా? తెలుసు. వారు తెలిసినా ఎందుకు స్పందించడం కొన్నిసార్లు అంటే, మొట్టమొదట నువ్వు స్పందించాల్సిన విధానంలో స్పందిస్తే ఆయన ఆటోమేటిక్గా కదులుతాడు. అందుకే చెప్తాడు అక్కడ, నీకు కావలసినవన్నీ తెలుసు ఆయనకి. అయితే మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు కావాల్సినవన్నీ. ఏంటి ఆయన నీతి అయిన రాజ్యము? ఏంటి ఆయన నీతి అయిన రాజ్యం అంటే, మొట్టమొదట మనందరము కూడా దైవ భక్తిని సాధన చేసేవారిగా మార్చబడుతూ దేవుని రాజ్యము కొరకు నిలబడేవారిగా మార్చబడాలి. అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? మన జీవితాన్ని మనం కట్టుకోవాలి వాక్యానుసారంగా. దేవుడు సహాయం చేస్తాడు.
అలా కట్టుకున్న తర్వాత అనేకులు దేవుని వైపు తిరిగేటట్లుగా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ఆయనకి అంకితం చేయాలి. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడేవాడనే పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ చూడండి, ఇక్కడ స్పష్టంగా పౌలు గారు మొట్టమొదటి శుభాలు తెలియజేస్తున్నాడు. ఆయన ఎందుకు పిలువబడ్డాడు పౌలు గారు అనేది ఫస్ట్ వచనంలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు అనే శబ్దంలోకి ఏంటి? అభిషేకుడు అని అర్థం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడు. పౌలు గారు ఎవరు? ఫస్ట్ దేవుని దాసుడు, రెండవది అపోస్తులుగా ఉండడానికి పిలువబడ్డాడంట. ఎవరో పౌలు గారు. ఇప్పుడు మనము ఎందుకు పిలువబడ్డాము అనేది కూడా చెబుతున్నాడు. చూడండి, అక్కడ దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన ఆయన పౌలు రోమాలోనున్న దేవుని ప్రియులందరికీ. దేవుని ప్రియులు అంటే ఎవరు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. ఇప్పుడు చూడండి, మనమందరము కూడా దేవుని చేత పిలువబడ్డాం. మనందరినీ దేవుడు లోకం నుంచి పిలుచుకున్నాడు. లోకం నుంచి పిలుచుకున్నాడా? మనందరికీ వాక్యం తెలియదు ఒకప్పుడు. మనం కూడా ప్రజలు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించాం. ప్రజలు మూర్ఖ స్వభావం కలిగి లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం కూడా ఒకప్పుడు వాళ్ళతో బ్రతికాం. తాగాము, తిరిగాము, బూతులు మాట్లాడాము, ఇలా రకరకాలుగా జీవించాం. అయితే ఇలాంటి వారందరినీ దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ఎందుకు పిలిచాడు? చాలా మంది మందిరానికి వస్తారు, బాప్తిసం పొందుతారు, వాక్యాన్ని వింటారు. కానీ ఎందుకు? మంచి జరిగిద్దనే. ఈ మధ్యన అసలు బాప్తిసాల గురించి మైండ్ పోతుంది కొంతమంది. ఎందుకు తీసుకున్నవారంటే మేలు జరిగిద్దని, ఆశీర్వాదం వచ్చిద్దని, వాటి కోసమని వీటి కోసమని తప్ప ఎవ్వరూ కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి బాప్తిసం తీసుకోవట్లేదు. మొన్న కూడా ఒకళ్ళు సమస్య చెప్తున్నారు. అయ్యా, మా అల్లుడి కోసం ప్రార్థన చేయండి, బాప్తిసం తీసుకున్నాడని మందిరానికి రావట్లేదు అన్నాడు. అంది అంటే మేము అడిగామన్నమాట, బాప్తిసం తీసుకుని ఎందుకు మందిరానికి రావట్లేదు? తాగుతున్నాడా, ఏమైనా చేస్తున్నాడంటే ఏమీ చేయట్లేదు అంట. మరి ఎందుకు బాప్తిసం తీసుకుని మందిరానికి రావట్లేదంటే అసలు మనోడు బాప్తిసం తీసుకోవడానికి కథ వేరే. ఆ కథ ఏంటి అంటే మనోడు బాప్తిసం తీసుకోవడానికి కారణం మారు మనసు పొంది కాదు, మారు మనసు ఉండి కాదు. చచ్చిపోయినప్పుడు అంట వాళ్ళ 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 యొక్క కులాన్ని బట్టి వస్త్రాలు లేకుండా కాలుస్తారంట. ఏం చేస్తారు? బట్టలు లేకుండా పడుకోబెట్టి కాలుస్తారంట. అలా బట్టలు లేకుండా కాల్చేటప్పుడు అంట నవ్వుతారంట చూసి. మనోడు కూడా వెళ్తాడు కదా అట్లా కాల్చేటప్పుడు. నన్ను అలా చూసి నవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను బాప్తిసం తీసుకోవాలి, నేను చచ్చిపోతే పెట్టిలో పెడతారు కాబట్టి నేను బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్నాడు. ఇలాంటి విచిత్రమైన క్యాండిడేట్లు కూడా ఉన్నారన్నమాట సమాజంలో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అసలు మనం చేసేది ఎందుకు చేస్తున్నాం, మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం, మన వాక్యాన్ని ఎందుకు వింటున్నాం, దేవుడు మన లోకం నుంచి ఎందుకు ప్రత్యేకించాడు అనే స్పృహ అనేది నీకు లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఎన్ని చేసినా కూడా వేస్ట్. ఈరోజు దేవుడు ఎందుకు లోకం నుంచి మనం ప్రత్యేకపరిచాడంటే కారణము మనం పరిశుద్ధులుగా ఉండడానికి. దేవుని యొక్క మనోవాంఛ, దేవుని యొక్క ఆశ ఏంటంటే మొట్టమొదట సమస్త వ్యక్తుల మీద ఉన్న ప్రణాళిక ఒకటే, అది మనం పరిశుద్ధులుగా బ్రతకడం. కావాలంటే చూడండి, మీకు పాత నిబంధనలు ఒకటే, కొత్త నిబంధనలు ఒకటి చూపిస్తానే. లేవ్యకాండం 11:45 చూడండి. చూడండి, నేను మీకు దేవుడినైనట్టుకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా నేనే. చూడండి, దేవుడు ఎక్కడి నుంచి రప్పించాడు? వీళ్ళని ఐగుప్తు నుంచి రప్పించాడు. ఎందుకు? చూడండి, నేను మీకు దేవుడినై ఉండుటకు. ఐగుప్తు నుంచి ఎందుకు పిలిచాడంటే ఆయన దేవుడిగా ఉండడానికి వీళ్ళకి. అంటే ఒకప్పుడు దేవుడు తెలుసు వీళ్ళకి. ఎలా తెలుసు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడు, వారి పితరుల దేవుడుగానే తెలుసు దేవుడు వాళ్ళకి. కానీ ఎక్స్పెషల్గా దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారిని లోకంలో నుంచి ప్రత్యేకపరచడానికి పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే మొట్టమొదటిగా వారికి దేవుడయ్యాడు. దేవుడయ్యి ఏం చేశాడంటే ఆయన వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పుడు లోకంలోని ఏ వ్యక్తులకి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదని తెలియదు. కానీ వీరిని లోకంలో నుంచి ప్రత్యేకపరిచి ఏం చేశాడంటే వీళ్ళకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నీతి నియమాలతో కూడిన భక్తిని నేర్పించాడు. అలా నేర్పించి దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి, నేను పరిశుద్ధుడను గనుక మీరును ఏం కావాలంట?
అది దేవుని యొక్క కోరిక ప్రతి మనిషి పట్ల. ప్రతి మనిషి అంటే నా పట్ల, నీ పట్ల, ఆఖరికి అడుక్కునేవాడి పట్ల కూడా దేవుని యొక్క మనసు ఏంటంటే ఖచ్చితంగా అందరూ పరిశుద్ధులు కావాలి. ఎందుకు అందరూ పరిశుద్ధులు కావాలని నేను చెప్తున్నానంటే, లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో పుట్టిన వ్యక్తులుగా ఉన్నప్పుడు మనం లోకంలో ఉన్న మాలిన్యం అంతా కూడా మనలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం లోకంలోనే జీవిస్తూ దేవుని వాక్యాన్ని ఎరగకుండా బ్రతుకుతున్నామో అప్పుడు మనలో ఉన్న పాపం మనల్ని ఏలుబడి చేసిద్ది. పాపం ఏలుబడి చేస్తున్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు తెలియదు వాక్యం ఏంటి, అసలు దేవుడు ఏంటి, ఎలా ఉండాలి అని తెలియదు. నేను కళ్ళు తాగేవాడిని, కళ్ళు ఒకటే తాగేవాడిని. దేవుడు కృపను బట్టి నాకు ఎలాంటి అలవాట్లు లేవు. చిన్నప్పటి నుంచి కూడా మెకానిక్ ఫీల్ చేసినా కూడా నాకు అలవాట్లు లేవు అబ్బలా. కాకపోతే ఎండాకాలం మాత్రం కళ్ళు బీభత్సంగా తాగేవాడిని. ఎలా తాగేవాడిని అంటే ఒక 2-3 లీటర్లు తాగేసేవాడిని అనమాట కళ్ళు. అలా తాగేవాడిని. ఎందుకంటే మా చిన్నమ్మోళ్ళు, మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ కళ్ళు గీసేవాళ్ళు. తర్వాత భయంకరమైన బూతులు మాట్లాడేవాడిని. అదిగో సాయిగాడిని అడగని చెప్తాడు. ఎవడైనా సరే నాతో మాట్లాడాలంటే భయం వేసేది. ఎందుకంటే అలా పచ్చి బూతులు, నోరు తెరిస్తే బూతులు, ఇంట్లో పెద్దోళ్ళు కూడా బూతులు మాట్లాడేవాడిని అనమాట. అలాగా నాకు తెలియదు లోకంలో బ్రతుకుతున్నప్పుడు. కానీ ఎప్పుడైతే నన్ను పిలిచాడో, ఎప్పుడైతే యేసు ప్రభు నా బ్రతుకులోనికి వచ్చాడో నేను తెలుసుకున్నాను ఏంటంటే బూతులు మాట్లాడకూడదని వాక్యం చెప్పింది నాకు. ఒకప్పుడు నేను అన్యుడిగా ఉన్నప్పుడు నాకు నేర్పించలే. ఒకప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు నాకు తెలియదు కళ్ళు తాగకూడదని, అలా మాట్లాడకూడదని, ఇలా మాట్లాడకూడదని. కానీ యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు నా మాటను మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. కారణం ఏంటంటే ఆయన చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచే దేవుడు, అపరిశుద్ధతలో ఉన్న వారిని పరిశుద్ధతలోనికి పిలిచే దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అంటే దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క విధానం ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా మార్చాలనుకుంటున్నాడు. క్రైస్తవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి కూడా పాపం అనే జబ్బుతో మానవత్వాన్ని కోల్పోయాడు. మానవత్వాన్ని కోల్పోయిన మనిషికి తిరిగి మరలా మానవత్వాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు, దైవత్వాన్ని అనుగ్రహించడం క్రైస్తవ్యం అంటే. అంటే పాపంతో మనిషి మానవత విలువను కోల్పోయాడా లేదా? ఈరోజు ఎంత దారుణం అంటే సమాజంలో భయంకరంగా ఉంది సమాజం. మానవత విలువలనే లేవు. ఎలా మాట్లాడడం లేదు, తల్లి అని లేదు, చెల్లెని లేదు, భార్య అని లేదు, భర్త అని లేదు. వారి ప్రవర్తనలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. కొన్ని చూస్తుంటే భయం వేస్తుంది పరిస్థితులు. సమాజం అసలు ఏమైపోతారా బాబా అనిపిస్తుంది. మరి మీకు అనిపించదో? నాకైతే అనిపిస్తూ ఉంటది. అసలు ఇంత దారుణం, ఇంత ఘోరం సమాజంలో జరుగుతుందంటే అసలు సమాజం మీద దేవుని ఉగ్రత వచ్చి సమాజం నాశనం అయిపోద్దాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిన్న ఒక సంఘటన చూసాను నేను సోషల్ మీడియాలో. అంటే పెద్దగా నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెద్ద ఏం వాడిన, కాకపోతే ఎప్పుడైనా నేను వీడియో అప్లోడ్ చేసే ముందు కొంత సమయం పడుతుంది వీడియో అప్లోడ్ అవడానికి. అప్లోడ్ అయ్యే టైంలో ఒక పావు గంట 20 నిమిషాలు రోజుకి నేను ఖచ్చితంగా ఫేస్బుక్ చూస్తూ ఉంటాను. అది కూడా చెత్త చెదారం చూడను, వాక్యం చూస్తాను. ఎప్పుడైనా చిన్న చిన్న న్యూస్ వస్తూ ఉంటుంది, అవి చూస్తానన్నమాట. అలా వస్తున్న క్రమంలో ఒక తండ్రి తన యొక్క ఆవేదన చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తన భార్య చనిపోయింది, ఇంకొక ఆవిడికి తన భర్త కూడా చనిపోయాడు. చనిపోతే వీరిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుని వివాహం చేసుకున్నారు. ఈ అబ్బాయికి పిల్లలు లేరు, కానీ ఆ అమ్మాయికి మాత్రం ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి వయసు ఎంతంటే 23, ఈయన వయసు అంటే 40. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇతన్ని ప్రేమిస్తుంది. ఎవరిని? అసలు నాకు అది చూసినప్పుడు షాక్ అనిపించింది. ఇప్పుడు ఒక 23 సంవత్సరాల వయసు అంటే మెచ్యూరిటీ లేనివాళ్ళు కాదు కదా, అంటే మైనారిటీ తీరనోళ్ళు కాదు కదా, కనీస జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది కదా. తర్వాత మనోడు ఏం చేశాడంటే, కొంతమంది ఉంటారు ఇట్లా మాట్లాడతా, వాళ్ళకి చెప్పాడు అనమాట, ఇలా జరుగుతుందని మాట్లాడితే నా ఇష్టం అయినా తప్పేంటంట, నేను నా ఇష్టం వచ్చింది చేసుకుంటానని వాళ్ళతో రివర్స్గా మాట్లాడుతాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే పాపం ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు, చీకటిలో మనుషులు బ్రతుకుతున్నప్పుడు మనిషి అపవిత్రతలోనికి ఏడవబడతాడు. అయితే మన దేవుడు మనకి మానవతా విలువలు నేర్పిస్తున్నాడు. అందుకే ధర్మశాస్త్రంలో చూడండి అన్ని రాయబడి ఉంటాయి. నువ్వు ఎవరితో రిలేషన్లో ఉండాలి, ఎవరితో రిలేషన్లో ఉండకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. దారుణమైన విషయాలు ఏంటంటే ఈరోజు తను నీతిమంతుడు కాబట్టి అలా బ్రతుకుతున్నాడు. కొంతమంది అయితే తల్లితో సంసారం చేస్తూ పిల్లలతో తప్పుగా ప్రవర్తించే తండ్రులను కూడా నేను చాలా మంది చూశాను. అంటే మారు తండ్రుల్ని,
ఇలాగ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని. కొంతమంది అత్తలతో సంబంధం మెయింటైన్ చేస్తూ కూతుర్లతో కూడా సంబంధాన్ని మెయింటైన్ చేస్తుంటారు. ఎంత దారుణమైన విషయం అంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడానికి వారు చేసుకునే భయంకరమైన పనులు. ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా మనం ఎలాగుండాలి, మనం ఎవరితో ఉండాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు స్పష్టంగా రాసి ఉంది. నీ పొరుగువాడి భార్యను ఎలా చూడాలి, నీ అన్న భార్యను ఎలా చూడాలి, తమ్ముడి భార్యను ఎలా చూడాలి స్పష్టంగా చెప్పాడు బైబిల్లో. ఎందుకో చెప్పనా, బైబిల్ మనిషికి మానవతా విలువలను నేర్పిస్తుంది. ఈరోజు సమాజంలో మానవతా విలువలు పోతున్నాయి. మరి ఈరోజు నా ప్రశ్న, మందిరానికి వస్తున్న నువ్వు పరిశుద్ధత మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నావా? పరిశుద్ధుడిగా మార్చబడటానికి ఆసక్తిని చూపిస్తున్నావా? లేదంటే మూర్ఖులకు ఈ తరంలో ఒకరిగా బ్రతుకుతున్నావా? 10 మంది నడిచిందే బాట, 10 మంది మాట్లాడితే మాట అనేది లోక సామెత. ఆ లోక సామెతలో నడుస్తున్నావా? లేదంటే నీ జీవితాన్ని నువ్వు వాక్యంతో కట్టుకుంటున్నావా? దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరం పరిశుద్ధులు కావాలని. చూడండి 1వ దశలోనికి రాసిన పత్రిక 4:3 వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు ఎలా ఉండాలంట? దూరముగా ఉండుటే దేవుని చిత్తమైన మన పట్ల మన దేహాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. నేను అంటే తప్పుగా అనుకోకండి, అనుకున్నా నేనేం చేయలేను. నా 14వ సంవత్సరం వయసులో దేవుడిని నమ్ముకున్నాను. 14 ఏళ్ళకి దేవుడు నన్ను పిలిచాడు. నేను వాక్యాన్ని 14 నుంచి ఎరుగుతూ 15వ సంవత్సరం వయసులో బాప్తిసం పొందాను. నేను బాప్తిసం పొందినప్పుడు దేవుడి దగ్గర నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానం ఏంటంటే, నాకు వివాహం అయ్యేంత వరకు నా భార్యను తప్ప వేరొక స్త్రీని నేను శారీరకంగా ముట్టను అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఆ తీర్మానం మీద నేటికి కూడా నేను నిలబడటానికి దేవుడు నాకు కృప చూపాడు. అంటే నీలో ఒక తీర్మానం అనేది లేకపోతే, నీలో ఒక గురి అనేది లేకపోతే ఎటు వెళ్తావో నీకు తెలియదు. అదే ముఖ్యం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక ఊరు వెళ్ళాలని లక్ష్యం పెట్టుకుని ఆ ఊరి మీదకి నీ దృష్టి ఉందనుకో, ఆ ఊరు వెళ్ళాలంటే ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలా, ఏ బస్సు ఎక్కాలా, ఏ ఆటో ఎక్కాలని ఆలోచన ఉంటుంది. ఎటో గటు పోవాలనుకునే వాడికి ఏ గమ్యం, ఏ గురి ఉండదు. ఇప్పుడు నా ప్రశ్న, మందిరానికి వచ్చే నీకు ఒక గురి ఉందా లేదా? మందిరానికి వచ్చే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మందిరానికి వస్తున్న నీ పట్ల దేవుని గురి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎలా పరిశుద్ధుడో మీరు కూడా అలాగే పరిశుద్ధులుగా కావాలి. కానీ లోకం ఏం కోరుకుంటుంది అంటే కాముకత్వాన్ని కోరుకుంటుంది. అసలు ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, దేవుడు మనుషుల యొక్క ఉత్పత్తి కొరకు, మనుషుల యొక్క అభివృద్ధి కొరకు దేవుడు మనుషుల్లో శారీరక సంబంధాన్ని ఏర్పాటు చేస్తే, మనిషి దీన్ని ధన సంపాదనకు మార్గంగా, సుఖానికి మార్గంగా, ఇదే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు. కారణం ఏంటంటే, మనిషిలో ఉన్న పాపము మనిషిని అలా ఈడ్చుకొని పోతుంది. అందుకే ఇక్కడ చూడండి 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, మీరు ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె దేని ఎందుకాక. కొంతమంది మాట్లాడే మాటలు డబల్ మీనింగ్. ఆడోళ్ళే, అసలు వాళ్ళ ఆడోళ్ళు ఇంకొకటి నాకు అర్థం కాదు. కొంతమంది చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ఎంత చండాలం అంటే, నలుగురు మగవాళ్ళ ముందు కూర్చోవచ్చుకొని ఆడవాళ్ళ దగ్గర కూర్చోకూడదు అనిపిస్తుంటది కొన్ని సార్లు. చెప్పాను కదా ఒకసారి, నేను పొరపాటున ఎల్లకళ్ళకు ఒకసారి బైబిల్ కాలేజీ సెలవులు వస్తే ఆడవాళ్ళతో పాటు కండెరవడానికి వెళ్ళాను నేను. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. అసలు ఈ అబ్బాయి ఉన్నాడు కానీ మాట్లాడకూడదు అంటుంది ఒక ఆవిడ, మాట్లాడుతూనే ఉంది. ఈ అబ్బాయి ఉన్నాడు లేకపోతేనే అంటుంది, వాగుతూనే ఉంది. మళ్ళీ పచ్చిబూతులు. ఓ, ఆడవాళ్ళు అంటే ఇలా ఉంటారా అని ఫస్ట్ టైం నాకు అర్థమైంది. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, అన్యజనులు కామాభిలాష యందు సంతోషపడతారు. కామానికి సంబంధించిన వాటిని చూడటానికి, వాటిని వెతకడానికి. ఇప్పుడు ఫోన్ లాంగ్ చేస్తే ఫోర్నోగ్రఫీ, అడల్ట్ కంటెంట్స్ భయంకరం, 80+ కంటెంట్. అసలు ఎంత చండాలం అంటే, బొమ్మలు కూడా 18+ అయిపోయినాయి. అంటే బొమ్మలు వస్తాయి కదా, ఆ బొమ్మలు కూడా 18+ అయిపోయినాయి. వాటిలో కూడా వల్గర్ బూతులు, ప్రతిదీ కూడా కామాన్ని ప్రేరేపించే చిహ్నాలు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, లోకమంతా కూడా కామాభిలాష యందు సంతోషపడుతుంది. మరి రోజు నా ప్రశ్న, నీ కళ్ళు దేని చూస్తే సంతోషపడుతున్నాయి?
నీ నోరు దేన్ని మాట్లాడితే సాటిస్ఫాక్షన్ కలగజేస్తుంది? ఒకవేళ నీ కళ్ళతో నువ్వు కామాన్ని చూస్తే సంతోషపడుతున్నావేమో, నీ నోటితో కామాభిలాష యందు ఎలా పడితే అలా మాట్లాడితే సంతోషపడుతున్నావేమో, గుర్తుపెట్టుకో, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుని ఉగ్రతకు ఎవరు పాత్రలు అవుతారంటే, ఎవరైతే వాక్యం ఎరిగిండి కూడా దాన్ని అనుసరించకుండా విడిచిపెడతారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఏమి చెప్పినా వాళ్ళే నాశనం అవుతారు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము, దేవుని ఉగ్రత మన మీదకి రావడం అంటే దేవుడేమి నిన్ను వీడు చేస్తున్నాడు, వీడు చేసేద్దాం అనుకోడు. దేవుడు ఏంటంటే ఆల్రెడీ ప్రకృతిలో నువ్వు ఇలా చేస్తే నీకు అలా జరిగిద్ది అని నిర్ణయం చేశాడు. అందుకే మంచి చేసే ప్రతి వాడికి మంచి ఎదురవుతుంది, వాడు అన్యుడైనా. చెడు చేసే ప్రతి వాడికి చెడు ఎదురైద్ది, వాడు క్రైస్తవుడైనా. కారణం ఏంటంటే దేవుడు నిర్ణయించాడు, ఆల్రెడీ దేవుడు నియమించాడు ప్రకృతిలో. అయితే దేవుని పిల్లలమైన మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని ఎరిగిన వారమై కామాభిలాష యందు సంతోషించకుండా పరిశుద్ధత యందు మన శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే చూడండి 5వ వచనంలో చెప్తున్నాడు, దేని యందు? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటనమును ఎట్లు కాపాడుకొనవలెనో. ఆగండి, దేవుడి చిత్తం ఏంటంటే ఫస్ట్ మనం పరిశుద్ధ అవటం. రెండోది ఏంటి తెలుసా? పరిశుద్ధత యందు ఘనత యందు. దేని యందు? కొంతమందికి ఎచ్చులు. ఎంత ఎచ్చులు అంటే, తాగుబోతులు ఉంటారు కదా, నేను 4 కోటల లాగా నీటి చేస్తే నేను 6 కోటల లాగా నీటి చేస్తాడు. ఒకడేమో నాకు 4 ఉన్నారంటే వీడు నాకు 6 ఉన్నాడు అంటాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఘనత, అసలు దేనికి గొప్పగా ఫీల్ అవ్వాలో దేనికి గొప్పగా ఫీల్ అవ్వకూడదో కూడా తెలియదు చాలా మందికి. అసలు ఎంత విచిత్రం. మామూలుగా 4 పేషెంట్ కలిసి మాట్లాడుకున్నారు ఒక చోట మా ఏరియాలో. మాట్లాడుకుంటూ ఒక ఆవిడ నేను మొన్న హాస్పిటల్కి వెళ్తే 3 ఏళ్ళని అంది, ఒక ఆవిడ నేను హాస్పిటల్కి వెళ్తే 4 ఏళ్ళని అంది, ఇంకొక ఆవిడ వచ్చి మీ అందరికంటే నేనే గొప్ప, నాకు 10,000 అని చెప్పింది. అంటే ఆఖరికి ఆ విషయంలో కూడా గొప్ప అయిపోవాలా. జాగ్రత్త, క్రైస్తవుడే నువ్వు గొప్పలకి ఎచ్చులికి పోయేవాడు కొంటే పళ్ళు రాలుతాయి, ఖచ్చితంగా రాలుతాయి. అంతే, నీకే కాదు ఎవరికైనా రాలుతాయి. అపవాది అంత డోడికే ఖచ్చితంగా శిక్ష, నరకాగ్ని గుండం ఎందుకు వచ్చింది తెలుసా? అహం వల్ల. దేనివల్ల? ఫస్ట్ దేవుని కుమారుడు ఎవరో? లూసిఫర్. దేవుని కుమారుడు అనబడిన వాడు ఈరోజు నరకానికి ఎందుకు పాత్రుడయ్యాడంటే కారణము వాడిలో పుట్టిన గర్వము పరలోకములో పుట్టి భూమి మీద పరిపాలన చేయబడుతుంది. ఈరోజు నా ప్రశ్న, ఘనత యందు ఎలా ఉన్నావు? ఒకటి. రెండవది, పరిశుద్ధత యందు నీ ఘటాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? లేదంటే పాపము చేయడానికి నీ హృదయాన్ని ప్రేరేపించుకుంటున్నావా? కొంతమంది ఎందుకు తప్పు చేయరు చెప్పనా? తప్పు చేయడానికి అవకాశం దొరకదు కాబట్టి తప్పు చేయరు. అవకాశాలు 100 వచ్చినప్పుడు తప్పు చేయకుండా ఉన్నప్పుడే అసలైన నీతి అనేది. కొంతమంది మాట్లాడతారు, శోధించేసింది బ్రదర్ ఎవరో, ఇక ఆడికిను దేవుడికి పని లేదు, మీ చుట్టూ తిరుగుతూ కూర్చుంటారు మేము శోధిస్తానికి. నీలో ఉన్నది పాపం. నీలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే నిన్ను కామాభిలాష దగ్గర తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్తున్నప్పుడు, అలా ఏడవబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాక్యాన్ని నేను హృదయంలో పెట్టుకోవాలి. నా దేవుడు నన్ను పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, నా దేవుడు నన్ను పరిశుద్ధురాలుగా ఉండడానికి లోకంలో నుంచి మూర్ఖులకు ఈ తరం నుంచి వేరు చేశాడు కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతకాలనే సెన్స్ నీలోకి రావాలి. అలా వచ్చినప్పుడు 100 మందిని ఎదుటి నిలబడి పాపం చేయడానికి ప్రేరేపించినా సరే నువ్వు పాపం చేయవు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను, స్పిరిట్ల సెన్సే. నేను ఎవరైనా చెప్పను కానీ మీ హృదయం పాపం వైపు మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నేను ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నేను చెప్పను, అవసరం లేదు కూడా. మీ హృదయాన్ని సరి చేసుకొని సరిపోతుంది. దావీదు స్పష్టంగా చెప్తాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏం ఉంచుకుంటున్నాను అన్నాడు, ఈ వాక్యం. అంటే మనం ఎప్పుడు పాపం చేయకుండా బతకగలం అంటే, ఎలా పాపం చేయకుండా బతకగలం అంటే ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపం చెయ్యం. దారుణమైన విషయాలు మన జీవితంలో మనకి జరగవు. అందుకే ఇక్కడ తర్వాత వచనం చూడండి, దశలోని రాసిన పత్రికలోనే 6:4. ఈ విషయమందు ఎవడను ఆ అతిక్రమించి ఆ తన సహోదరునికి మోసం చేయకుండును. ఆ ఎందుకనగా ఆ మేము పూర్వము ఆ మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ఆ ప్రభు వీటన్నిటి విషయమై ఆ ప్రతిదానం చేయవాడు. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే వీటన్నిటి విషయమై ప్రతిదానం చేస్తాడు.
చూడండి, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుడు ఏం చేశాడు తెలుసా? మనము పరిశుద్ధులుగా బ్రతకడానికి మనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేని ద్వారా అంటే క్రీస్తు సువార్త ద్వారా. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనిషి పాపాన్ని జయించలేకపోయాడు. కాబట్టి మనుషుల్ని పాపం నుంచి విడిపించే రక్షకుడు వస్తాడని లేఖనములు పాత నిబంధన నుంచి కూడా ప్రస్తావన చేసినాయి. చూడండి, ఆ మాట అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక 1:3 చూడండి. 3 కదా, సారీ 4 రోమిలకు రాసిన పత్రిక 1:4 మా తండ్రి అయిన దేవుడనియు ఆ ప్రభువైన యేసుక్రీస్తునియు ఆ కృపా సమాధానములు ఆ కలుగును గాక. ఆ దేవుడు దేవుడు తన కుమారుడు తన కుమారుడును ప్రభువైన యేసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను క్రీస్తు పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసి ముందుగా ఏం చేశాడంట? వాగ్దానం చేసి ఆ యేసుక్రీస్తు చాలు, తర్వాత చదువుదాం. చూడండి, ముందుగా వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? యేసుక్రీస్తుని. అంటే ప్రజలందరూ కూడా పాపం నుంచి విడుదల పొందడానికి ప్రయాసపడ్డారు. యేసు ప్రభు అంటాడు, నన్ను చూడటానికి అబ్రహాము మీ పితరులు ఎదురు చూశారంటాడు. అంటే అప్పటి నుంచి ఒక నిరీక్షణ ఉంది, ఖచ్చితంగా పాపము నుండి విడిపించువాడు వస్తాడు అని. ఆ వాగ్దానములు, ప్రవక్తలు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడ్డ యేసులో. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన మనము, సువార్త వింటున్న మనము ఖచ్చితంగా మన జీవితాలు ఏం చేయాలి తెలుసా? సరి చేసుకోవాలి. మనం చాలాసార్లు పాపంలో పడకూడదనే ఆలోచన ఉంటుంది, పాపం చేయకూడదనే స్పృహ ఉంటుంది. ఉన్నా కూడా మనం నియంత్రించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవునికి అప్పగించుకోవాలి. అవసరమైతే ఉపవాసం ఉండాలి, మన శరీరాన్ని అలగొట్టుకోవాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, నేను అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుని అయిపోతానేమోనని నా శరీరాన్ని ఏం చేస్తున్నాను అంటాడు. అంటే భ్రష్టత్వం అనేది శరీరంలో నివసిస్తున్నంతకాలం వస్తానే ఉంటుంది. ఇదేదో ఒక రోజు నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికితే సరిపోద్ది అనుకోవద్దు. ఒక రోజులో వచ్చేది కాదు పరిశుద్ధత అనేది. నీ బ్రతుకు కాలం అంతా సాధన చేయవలసింది పరిశుద్ధత అనేది. అయితే ఆ పరిశుద్ధత నువ్వు సాధించాలంటే నువ్వు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. అందుకే నేను యవనస్తులందరికీ సజెషన్ ఇచ్చేది ఏంటి తెలుసా? చాలా మంది యవనస్తులు మెసేజ్లు పెడుతుంటారు, అన్న మేము పాపాన్ని జయించలేకపోతున్నాం, ఇలా పడిపోతున్నాం. తప్పుగా అనుకోకండి. మొన్న నాకు ఫోన్ చేసేది, అంటే తెనాల్లో మన వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని విని ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి, నేను ఇలా శరీర సంబంధమైన కోరికలు అదుపులో చేసుకోలేకపోతున్నానని చెప్పి ఈయన ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట. నాకు మైండ్ బ్లాక్ అయింది, ఇదేంట్రా బాబు అనిపించింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమంది శరీరాన్ని అదుపు చేసుకోలేక సేవకులైనా విశ్వాసులైనా ఖచ్చితంగా తప్పుద్రోవ పడతారు. అలా పడకుండా ఉండాలంటే ముందు నుంచే మన జీవితాన్ని సరి చేసుకోవడం ప్రారంభించాలి. మన శరీరము మనల్ని అలాంటి వాటికి ప్రేరేపిస్తుందని మనకు అర్థమైతే వెంపట ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండాలి, వెంపట దేవుని సన్నిధికి వెళ్ళాలా. అప్పుడు జరిగేది ఏంటంటే, ఆత్మలో దేవుడు మనకు బలాన్ని దయచేసి మనం ఎలాంటి పాపంలో పడకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇంకో విషయం చెప్తాను క్లారిటీగా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం వల్ల దేవుడికి వచ్చిన ఉపయోగం ఏం లేదు. నువ్వు పాపంలో బ్రతకడం వల్ల దేవునికి వచ్చిన నష్టం కూడా లేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతికినా, నువ్వు పాపంలో బ్రతికినా దాని ప్రతిఫలం నువ్వే అనుభవిస్తావు. దేవుడు మనకి తండ్రి కాబట్టి, మన క్షేమాన్ని కోరుకునేవాడు కాబట్టి నువ్వు పాపం చేద్దాం చెబుతున్నాడు. అర్థమైందా? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 6వ వచనం, తర్వాత చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1:6. ఈ నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును, అంటే ఎందుకు పొందారంటే వీరు కృపను అపోస్తలత్వం అంటే సమస్త జనులు విశ్వాసమునకు ఏమవ్వాలంట? విధేయులు అవ్వాలి. అంటే మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుడికి, ఆ విధేయత వల్ల ఏమైందంటే మనకు పరిశుద్ధత వచ్చింది. విధేయత లేకపోతే పరిశుద్ధత రాదు. చూద్దాంలే. కొంతమందికి ఎంత సరదా అంటే, కొంతమంది భ్రమపడుతుంటారు పాపం చేస్తా, వాళ్ళంటే ఏదో నాశనం అయ్యారు కానీ, వాళ్ళంటే ఏదో అట్లా అయింది కానీ నేను కూడా అట్లా అవుతానా, నేను కూడా అలా అంటే, గుర్తుపెట్టుకో, లోకంలో ఎంతో మంది తన మనస్సును నియంత్రించుకోలేక చరిత్రలో గనులు కూలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం సంసోను కన్నా బలమైన వాళ్ళం కాదు, దావీదు కన్నా భక్తిపరులం కాదు, సొలొమోను కన్నా జ్ఞానులం కాదు. అంతటి భక్తి పరిలే పడిపోయినప్పుడు ఖచ్చితంగా మనం కనుక మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే
ఖచ్చితంగా పడిపోతాం. దాంట్లో సందేహం లేదు. మనం పడిపోతామని నేను చెప్తుంది ఖచ్చితంగా పడిపోతామని కాదు. అజాగ్రత్తగా ఉంటే పడిపోతాం. అందుకే వాక్యం చెప్తుంది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడని ఉంది. ఎలా చేస్తాడంటే ఆత్మీయంగా చేస్తాడు, కొన్నిసార్లు భౌతికంగా కూడా చేస్తాడు. కాబట్టి మనం మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండొద్దు. 7వ వచనం చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారము చేయబడుచుండటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తమున వలన, అంటే పౌలు గారు రావాలనుకుంటున్నాడు అన్నమాట. దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 10వ వచనం. మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించిన దేవుడే నాకు సాక్షి. తర్వాత మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిమ్మల్ని గురించి ఇలాగ అపేక్షించున్నాను. తర్వాత సహోదరులారా, ఆ ఇతరులైన అన్యజనులలో ఆ ఫలము పొందినట్లు ఆ మీలో కూడా ఫలమేదైనా పొందవలెనని ఆ అనేక పర్యాయములు ఆ మీ యొద్దకు రాజేస్తుంది. ఆ కానీ ఆ మీ వరకు ఆటంకపరచబడుతుంది. ఆ మీకు తెలియకుండా ఆ దృష్టిలో లేదు. ఆ క్రీస్తు దేశస్థులకు గ్రీసు దేశస్తులకును కానీ గ్రీసు దేశులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా, అంటే పౌలు గారి యొక్క ఆశను తెలియజేస్తున్నాడు. పౌలు గారి యొక్క ఆశ ఏంటంటే కట్టబడిన సంఘాన్ని దర్శించాలి అని ఆశ. ఎందుకో తెలుసా? మరలా వీరు ఒకవేళ విశ్వాసంలో ఎలా ఉన్నారో, విశ్వాసంలో ఒకవేళ బలహీన పడితే నేను మరలా వెళ్ళి వారికి సువార్త ప్రకటించి వారి జీవితాన్ని కట్టాలని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రోజు ఈ సువార్త మన దగ్గరికి రావడానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు అర్పించారు. వారి ప్రాణాలు త్యాగం చేస్తే కానీ ఈరోజు మనకి ఈ బైబిల్ గ్రంథం చేతులకు రాల. ఇంతటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉండి, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి మన జీవితాన్ని కనుక మనం సరి చేసుకోకపోతే మనంత దురదృష్టవంతులు ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. అందుకే అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగో తప్పించుకుంటామని. సమయం ఉందిలే, మారొచ్చులే, మారదాంలే అని అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ దినమున ఏది జరిగిద్దో మనకు తెలియదు. ఖచ్చితంగా ఆ దినాన నువ్వు అనుకున్నట్టు జరిగిద్దో నీకు తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. వాక్యం ద్వారా మనం పరిశుద్ధులు అవుదాం.